పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో ఫ్రీ హోల్డ్ భూముల విచారణ తెరమరుగు. వైసీపీ హయాంలో 609 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ అనుమతులు. అప్పట్లో 702 ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ. 126 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి. ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఆంక్షలు. విశాఖ ఫ్రీ హోల్డ్ వ్యవహారం తెరమరుగైందా? కూటమి ప్రభుత్వం వచ్చాక చేయించిన విచారణ ఏమైంది? ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు ఫ్రీ హోల్డ్పై ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ఆరోపించినట్లు విశాఖలో ఫ్రీ హోల్డ్ పేరుతో వైసీపీ నాయకులు భూ ఆక్రమణకు పాల్పడ్డారా లేదా? డిప్యూటీ కలెక్టర్ల కమిటీ, కేబినెట్ సబ్ కమిటీల నివేదికలు ఏమయ్యాయి? ఇలా ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. డీ పట్టా భూములకు స్వేచ్ఛ కల్పించేందుకు జీవో నెంబర్ 596 జీవో ప్రకారం పూర్తి హక్కులు కల్పించాలని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూమి లేని నిరుపేదలకు సుమారు 50 ఏళ్ల క్రితం అప్పటి పాలకులు డీ పట్టాలు ఇచ్చారు. రైతులు ఈ భూముల్లో వ్యవసాయం లేదా తోటలు పెంచుకుని జీవించాలి. వారసత్వంగా కుటుంబ సభ్యులు సాగు చేసుకోవచ్చు. క్రయ విక్రయాలకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నగరానికి ఆనుకుని వందలాది డీ పట్టా భూములు అమ్మకాలు జరిగినా అధికారికంగా ఎవరికి హక్కులకు దాఖలు పడలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల యజమానులు, సాగుదారులకు సర్వహక్కులు కల్పించాలని నిర్ణయించింది. డీ పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత భూములపై రైతులకు సర్వహక్కులు కల్పించేలా ఫ్రీ హోల్డ్ చేయాలని భావించింది. 2023లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. 2002 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డీ పట్టా భూములకు హక్కులు కల్పించడమే జీవో ముఖ్య ఉద్దేశం. హక్కులతో పాటు రిజిస్ట్రేషన్లు చేసి పేదలకు అందించేందుకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జీవనాధారం కోసం భూమి క్రయ విక్రయాలకు అవకాశం కల్పించారు. ఈ ఫ్రీ హోల్డ్ జీవో ప్రకారం జిల్లాలో దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కలగనున్నాయని అనేక మంది భావించారు. ఈ డీ పట్టాలున్న వారు ఫ్రీ హోల్డ్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా సుమారు 3000 ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. అయితే నగర పరిధిలోని కాకుండా కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములని ఫ్రీ హోల్డ్ చేయాలని అప్పటి జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలోని పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతం ఉంది. పెందుర్తి, భీమిలిలో కొంత భాగం జీవీఎంసీ పరిధిలో ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డీ పట్టా భూములకే ఫ్రీ హోల్డ్ అనుమతులు ఇచ్చారు. జీవీఎంసీ పరిధి భీమిలి, పెందుర్తి, విశాఖ రూరల్, గోపాలపట్నం, గాజువాక, పెద్దగంట్యాడ మండలాల్లో ఉన్న డీ పట్టా భూములకు ఇవ్వలేదు. ఫ్రీ హోల్డ్ కోసం వచ్చిన 3000 ఎకరాలకు సంబంధించిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీటిలో తొలి విడతలో 609 ఎకరాలకు మాత్రమే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇందులో ఆనందపురం మండలంలో 407.77 ఎకరాలు, పద్మనాభంలో 129.60 ఎకరాలు, పెందుర్తిలో 20.04 ఎకరాలు, భీమిలిలో 52.51 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తుంది. వాటిలో ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం మండలాల్లో 126 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో అప్పట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలకు పిచ్చారు. వైసీపీ పెద్దలు విశాఖ భూములను బలవంతంగా పేదల నుండి రాయించుకొని ఫ్రీ హోల్డ్ పేరుతో కొట్టేశారని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై విచారణ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలో ఫ్రీ హోల్డ్ భూములపై విచారణకు ఆదేశించింది. 2024 మార్చి తర్వాత ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలుపుదల చేసింది. ముందు డిప్యూటీ కలెక్టర్ల బృందం విచారణలో చేపట్టింది. మొత్తం 4 మండలాల్లో జరిగిన ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విచారణ ముమ్మరంగా కొనసాగింది. ఒక్కో మండలానికి ఒక్కో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి చేత విచారణ చేపట్టారు. వీరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అవకతవకలపై ప్రశ్నించారు. భూముల కోసం ఎవరైనా ఇబ్బందులు పెట్టారా అని అడిగారు. వీరితో పాటు అప్పటి రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా కూడా విశాఖకొచ్చి నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్ చేసిన భూముల రికార్డులతో పాటు యజమానులను కలిసి విచారించారు. ఈ కమిటీ ఒక నివేదికను తయారు చేసి కూటమి ప్రభుత్వానికి అందించి ఇప్పటికే 6 నెలలు గడిచిపోయాయి. అలాగే దీనిపై కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రీసర్వేలో అక్రమాలతో పాటు రహస్యంగా ఫ్రీ హోల్డ్ భూములపై కూడా ఈ కమిటీ ఆరా తీసింది. కానీ ఇప్పటివరకు ఈ ఫ్రీ హోల్డ్ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. ఎన్నికలకు చెందిన ఆరోపించినట్లు భూ అక్రమాలు జరిగాయా లేదా అన్న విషయాన్ని బయటపెట్టాలని ఒకవైపు వామపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కేసులు నమోదు చేయాలని పట్టుబడుతున్నారు. కానీ ఈ విషయంపై ప్రభుత్వం నోరెత్తడం లేదు. అందులో అక్రమాలు గుర్తించిన పక్షంలో మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు భూముల హక్కులు కల్పించాలని సూచిస్తున్నారు. విచారణ పేరుతో ఏళ్ల తరబడి ఫ్రీ హోల్డ్ భూములపై ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.